దేవుని బిడ్డలారా, ఈ దినము కీర్తనలో 119 50వ వచనాన్ని ధ్యానిద్దాం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము నిజముగా బ్రతికించును అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే వాక్యము జీవమును ఆత్మనై ఉన్నదని యేసు ప్రభు సెలవిచ్చినాడు. దేవుని బిడ్డలారా, నిజముగా దేవుని యొక్క వాక్యములో జీవమున్నది. ఆ జీవము అందరినీ వెలిగించుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యం చదువుచుండగా మన ఆత్మ తెప్పరిల్లును అని వాక్యం సెలవిస్తూ ఉంది. అలసిన వారికి ఊరట కలగచేయునని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, విరిగి నలిగిన హృదయాలను ఆదరించునని వాక్యము సెలవిస్తూ ఉంది. వాక్యము చదవడం ద్వారా మనం ఫలిస్తామని, ఆశీర్వదిస్తామని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆశీర్వదింపబడదుము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాకుండా నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నిజముగా బాధ కలిగినప్పుడు వాక్యము చదువుతూ ఉంటే మన హృదయం నుండి ఆ బాధ అంతా కూడా వాక్యము తీసివేయును. ఆ బాధ తీసివేసి మనకు నెమ్మది, ఆదరణ కలిగచేయును. ఎందుకంటే వాక్యమే యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి వాక్యానికి మనం ప్రాముఖ్యత ఇచ్చి ప్రతిదినం వాక్యం చదివినప్పుడు ఆ వాక్యం మనని బ్రతికించును. ఆ వాక్యం మనకు బాధలో, శోధనలో నెమ్మది కలుగచేయును. అట్టి కృప అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.